ఆఖరిగా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ముందుగా సభాధ్యక్షుల గారికి మీకు పెద్దలందరికీ నమస్కారం. ముందుగా సార్ని ముందుగా తెలుసుకుంటాము. సార్ ఆల్రెడీ ఒక పోటీ పడిచింది ఏంటంటే 3 నిమిషాలలో నీ ప్రసంగం అయిపోవాలన్నారు. కాకపోతే నేను ఇక్కడ మాట్లాడడానికి ముందు ఒకటే విషయం మెన్షన్ చేస్తాను. ఏంటంటే నాకు ఈ వృత్తితోటి స్వీయానుభూతి సహానుభూతి అనేది మాట్లాడకపోతే డైరెక్ట్ ఇందులో ఉన్న కవితని కోట్ చేసేదని చెప్తే అది పాట పరాయి పల్లవిలాగానే జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను నా స్వీయానుభూతిని స్వయానుభూతిని చెప్పే ముందు నాకు ఎక్కడ అనుభవం అంటే ఆ గుడిసెకున్న 2 తాడికమ్మలను చీల్చి దాన్ని గాలిగిరికగా పరిచి ఇంత గోడకున్న సున్నాన్ని ఇంత ఆ జాజులు పూసి ఆ కందిపుల్లకు ఆ తుమ్మముళ్ళను గుచ్చి చేతిలో చిరిగిన లాగుని నోట్లో లేదా చేతిలో కందిపుల్లను పట్టుకొని ఆ గాలిగిరిక దిగినప్పటి నుంచి నాకు ఆ తాటి చెట్టుతోటి ఆ తాటి సంబంధంతోటి నాకు అనుమతం ఉంది. అది నా స్వీయానుభూతి సహానుభూతి. అట్లనే ముంజకాయలు కోసి ఆడ పడేస్తే నేను వాటితో గిరికలు చేసుకొని దాంతో ఆడిన నాకు ఆ స్వీయానుభూతి సహానుభూతి. ఇంకొకటి చిన్న విషయం, అది కాకి మర్రి పండు తెచ్చి తాటి చెట్టు మీదికి వచ్చి కాళ్ళ మధ్య నొక్కి పట్టి ఆరగింపు మొదలుపెట్టి అంత ఒక్క మర్రి గింజ ఆ మట్టల మధ్య రాలే. గాలిలోని ధూళి కన్నా కంటిలోని నలుసు కన్నా కర్రియావ గింజ కన్నా మర్రి గింజ చాలా చిన్న. నా కాయలు ముందడేసి నా గింజలు పట్టడేసి నా విత్తులు కాయలు రాలిపడ్డ నలిగిపోవు నక్క నడ్డి. నా విత్తులు కాయలు రాలిపడ్డ నలిగిపోవు నక్క నడ్డి. ఇనుప గూళ్ళ ఒంటి గట్టి నా కాయల భయం పుట్టి నరులు నన్ను చేరరారు నా నీడన నిద్రపోరు. ఇంత చిన్న విత్తు నుంచి ఎంత మొక్క ఎదిగివచ్చు. జానడేమో బెస్తడేమో మహా అయితే మూరడేమో. తన పక్కన నిలుచున్న ఆకాశమునంటుచున్న నన్ను చూసి అంత చిన్న మొక్క ఎంత భయపడును. గిర్రున ఏడాది తిరిగే మర్రి మొక్క మూరడాయి. దాని వేళ్ళు తాటి చెట్టుకు ఉచ్చులాయి. తాటి మానుపై మర్రి తపటమై ఎదిగి వచ్చి వమనమూర్తిలాగా మర్రి తాటి చెట్టును ఆక్రమించి సూర్య దర్శనము లేక తాటికి దుర్దినములు ప్రాప్తమయ్యాయి. మరికొన్ని వర్షాలకు తాటి చెట్టు సరళిపోయి వృక్షరాజు వడిలోకి వడిగిపోయే తాటి చెట్టు. చివరిగా బలముందని ధనముందని చెలరేగడి గర్వందరు దొడ్డవారిని అపహసించి గడ్డి గడిచి తుట్టదురు. ఇది నేను 5వ తరగతిలో చదువుకున్నటువంటి గేయం. నేను ఎక్కువ చదువుకున్న గేయంలో చేత వెన్న ముద్ద చెంగల్లో పోదన్న తర్వాత ఈ గేయం. ఇది నా స్వీయానుభూతి స్వానుభూతి. ఇక పక్కన పెడితే మేము మహబాద్ చిత్రం మాది కూడా మహబాదే సార్. ఇక్కడ హరీష్ అన్న మాకు సహాధ్యాయ యూనివర్సిటీలో ఆయన కూడా మాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఇంకొకటి కవితను కోట్ చేసే ముందు ఏంటంటే ఇక్కడ కుండలిచ్చిన కుమ్మరన్నలో కత్తులు నరిసిన కమ్మరన్నలో ఇక్కడ ఈ శ్రద్ధ ఉంది. అయితే మా తాత కుమ్మరైన మేము కుమ్మరంలో కుండ చేసాం. మా గౌడ వృత్తితో ప్రత్యేక అనుబంధం ఉంది, నేరుగా అనుబంధం ఉంది. అయితే ఇక్కడ చాలామంది కుండల పేరు తెలియక అన్నింటిని కూడా కలుకుండా అంటున్నారు. నేను కలుగుండలో ఉన్నటువంటి రకాలు చెప్తాను. ఫస్ట్ ఉన్నది బింగి, అంటే ఒక సీసా దానిమ్మ కొందరు సీరంటాము. ఒక సీసా ఉంటే అది బింగి. అదే పోస్తే తాగే వాళ్ళు ఉంటారు, దాన్ని కళ్ళు ముంత అంటాం. అది ఒక్కొక్క సీసా ఉంటుంది, అది చిన్నగా ఉంటుంది, చేతిలో ఇమిడంత ఉంటుంది, అది కళ్ళు ముంత. 2 సీసాలు ఉంటే అది లొట్టె అవుతుంది. ఇక 2 నుంచి తర్వాత ఉన్నది పట్టు అంటాము, అది పెద్దగా ఉంటుంది. అంటే ఇంత బాహాటంగా చెప్పడానికి కారణం ఏంటంటే మరి మా వరంగల్ తెలుగుని టంకసాల తెలుగు అంటారు. పైగా నేను కుమ్మరాయని కాబట్టి కుమ్మరి నాకు ప్రామాణికం అనిపించి ఇక్కడ ఈ వృత్తికి సంబంధించిన విషయాలు నేను చెప్తున్నాను. ఇవి ఈ కవితకు సంబంధించింది. ఇంకా చివరిగా ఆత్మీయ వాక్యాన్ని చెప్పుకున్నప్పుడు మా సార్కి ఆయనకున్న అనుబంధాలు ఒకటే ముచ్చట, ఇది చివరిది. ఆయన
సంఘర్షణ నుంచి ఒత్తిడి నుంచి మా సార్ దగ్గర నుంచి వచ్చిన ఆ మాటలు అయితేంది, ఆ చురుకలు అయితేంది, ఆ సంఘర్షణలో ఒత్తిడిలో భాగంగా అన్న కవిగా, రచయితగా, విమర్శకుడిగా ఆయన ఎదిగొచ్చిండు. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే రేపు రీసెర్చ్కి సంబంధించిన సెమినార్ ఉన్నప్పుడు అన్న మొక్కలు ఒక ఆందోళన, ఒక ఒత్తిడి ఎలా ఉంటుందంటే, మేము చూసినప్పుడు అన్న ఉద్యోగస్తుడు ఎందుకు ఇదంతా 4 గంటల జీతం వస్తుంది, అప్పుడుగా పని చేసుకునే దానికి సార్ దగ్గరకు వచ్చి తిట్లు పడాల్సిన అవసరం ఏముంది అంటే అలా ఆలోచనలు ఉండిపోయేవాళ్ళు మేము. కాబట్టి ఆ రోజు ఆయన అంత సంఘర్షణ పడ్డాడు, అంత ఒత్తిడి గురయ్యాడు. ఆ ఒత్తిడిలో నుంచి ఆ సృజనాత్మకత అనేది బయటకు వచ్చి ఆయన ఒక వ్యాస రచయితగా, విమర్శకుడిగా, కవిగా, పరిశోధకుడిగా ఈయన ఈరోజు వేదిక ముందు నిలబడ్డాడు. ఆయనకు శుభాకాంక్షలు. ఆ ఒత్తిడి గురి చేసిన మా సార్ గారికి కూడా శుభాకాంక్షలు. మాకు ఆ మీద ఆ ఒత్తిడి లేకపోవడం వల్ల మేము కేవలము సామాజిక మాధ్యమంలో కవులుగా, కామెంట్లు పెట్టే కవులుగా, ప్రోత్సహించే కవులుగా ఉన్నాము. మాకు ఆ రేంజ్ లో ఒత్తిడి కానీ ఆ చురుకలుగా జరగకపోవడం వల్ల మేము వెనుకుంటుపోయినాము. తర్వాత అన్న ఈ రేంజ్లోకి వచ్చినందుకు అన్నకి శుభాకాంక్షలు. మహబూబాద్లో మళ్ళీ పెద్ద సభ పెట్టుకున్నాము, చాలాసేపు మాట్లాడుతున్నాం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.